మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారనైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోచకులైనను, దోచుకొనువారునైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ, ఇక్కడ దేవుడికి అసహ్యమైనవి కొన్ని సూచనలు ఇచ్చారండి. ఈ సూచనల మేరకు మనం అర్థం చేసుకుంటే వీటిలో ఉన్న ఎవరు కూడా దేవుని రాజ్యంలో చేరలేరని ఈ కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తున్నారు. దేవుడికి అసహ్యమైనవి దీంట్లో మనము మొదటగా చూసుకుంటే వ్యభిచారము అనగా ఈ రోజుల్లో మనం చూసుకుంటే వ్యభిచారం అనేది లోకంలో చాలా విచ్చలవిడిగా తిరుగుతుంది. అబ్బాయి అవని అమ్మాయి అవని వ్యభిచారం అనే పాపంతో లోకంలో ఎక్కువగా యవనస్తులు చేస్తున్న తప్పు. వ్యభిచారం అనే ముసుగులో కుటుంబాన్ని విడిచిపెడుతున్నారు, లేకపోతే కన్న బిడ్డలను విడిచిపెడుతున్నారు, లేదంటే చేసుకున్న భర్తను కూడా విడిచిపెడుతున్నారు. వీరెవరైనా వ్యభిచారంలో ఉన్న వారికి ఎదురు తిరిగితే వారిని చంపడానికి కూడా వెనకాడలేనంతగా వ్యభిచార మత్తులో మునిగిపోతున్నారు. ఈ రోజుల్లో మనం చూసుకుంటే అపవాది అనగా సాతాను యవనస్తులని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. అపవాది దేవుడు రాకడకు సమయం చాలా తక్కువగా ఉందని, ఆ సమయంలోనే ఎంతమంది దొరికితే అంతమందిని నాశనం చేయాలని చెప్పేసి సాతానుగాడు చాలా ప్రయత్నిస్తున్నాడు. యేసుప్రభు వారికి యవనస్తులు కావాలి, అలాగే సాతానుకు కూడా యవనస్తులు కావాలి. ఆ రకంగా మనం చూసుకుంటే వ్యభిచారం అనే మత్తులో తన కుటుంబాలను నాశనం చేసుకుంటూ, తన చక్కగా ఉండే జీవితాన్ని నాశనం చేసుకుంటూ, లేదంటే తన కడుపును పుట్టిన బిడ్డల జీవితాలను లెక్క చేయకుండా తన రోడ్డున విడిచిపెట్టి భర్త అయినప్పటికీ భార్య అయినప్పటికీ కూడా వారి కుటుంబానికి దూరంగా వెళ్ళిపోయి ఆ వ్యభిచారమైన మత్తులో ఇష్టానుసారంగా తిరగడము, లేదంటే ఆ వ్యభిచారాన్ని తన జీవితంలో ఒక కోరికగా తీర్చుకోవడము ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. వ్యభిచారం అనేది ఒక 2 నిమిషాలు, లేదంటే ఒక 5 నిమిషాలు, లేదంటే ఒక 10 నిమిషాల సుఖం. దాని నిమిత్తం ఎన్నో జీవితాలు బలి చేస్తున్నారు. ఈ రోజుల్లో యవనస్తులు చూసుకుంటే ఎవరో వచ్చి ఒక తిన్నావా, బాగున్నావా అని 2 తీయగా మాటలు పలికితే వారి తల్లిదండ్రులు చూపించే ప్రేమను కూడా మర్చిపోతున్నారు. ఒక 2 మాటలు తీపిగా మాట్లాడితే తన బిడ్డలను అవ్వచ్చు, లేదంటే ఇష్టపడి చేసుకున్న తన భర్తని, లేదంటే తన భార్యను కూడా ఈ రోజుల్లో విడిచిపెడుతున్నారు. లేదంటే వ్యభిచారం కోసము గట్టిగా నిలదీస్తే తల్లిదండ్రులను చంపేసిన బిడ్డలు ఉన్నారు, కన్నా బిడ్డలనే కడ చేర్చిన తల్లులు లేదంటే తండ్రులు ఉన్నారు. వ్యభిచారం అనేది అది ఒక మత్తు లాంటిది. అది కొంతకాలమే. తల్లిదండ్రులు విడిచి వెళ్ళినా, చేసుకున్న భర్తనవ్వచ్చు, భార్యనవ్వచ్చు విడిచి వెళ్ళినా, లేదంటే కడుపును పుట్టిన బిడ్డలను లెక్క చేయకుండా వెళ్ళినా, అది ఆ వ్యక్తితో అవ్వచ్చు, లేదంటే ఆ స్త్రీ పురుషుడితో అవ్వచ్చు, కొంతకాలం మాత్రమే ఆ వ్యభిచారం ఉంటుంది. ఆ వ్యభిచారంలో పాల్గొన్నప్పుడు, లేదంటే మనం ఎవరినైతే నమ్మి మన కుటుంబాన్ని, మన తల్లిదండ్రుల్ని, మనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి మనము వేరొకరితో వెళ్తున్నామో ఆ వ్యక్తితో కొంతకాలం గడిచిన తర్వాత తను ఆ జీవితంతో, లేదంటే ఆ శరీరంతో ఇష్టానుసారంగా వాడుకున్న తర్వాత తను అంటాడు, నా కోసం నీ కుటుంబాన్ని విడిచిపెట్టావు, వేరొకరు గురించి వేరొకరు పిలిస్తే నన్ను విడిచిపెట్టమని గ్యారెంటీ ఏంటని చెప్పేసి కొంతకాలం పోయిన తర్వాత అడుగుతాడు. లేదంటే నా గురించి నీ కన్నా బిడ్డలనే విడిచిపెట్టావు, రేపు పొద్దుట నన్ను విడిచిపెట్టమని గ్యారెంటీ ఏంటని అంటాడు. లేదంటే నువ్వు ఇష్టపడి చేసుకున్న ప్రేమించిన భర్తను విడిచిపెట్టావు, రేపు పొద్దుట నన్ను వదిలేవేంటి, నన్ను విడిచి వేరేవాడితో పోవని గ్యారెంటీ ఏంటని అడుగుతాడు. లేదంటే అది కొంతకాల సుఖం మాత్రమే. లేదంటే ఒక 5 నెలలు, లేదంటే ఒక సంవత్సరము, లేదంటే ఒక 2 సంవత్సరాలు మాత్రమే ఆ వ్యభిచారం జీవితం ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఒకరిని మోసం చేసి వెళ్తున్నావు, నువ్వు ఒకరిని జీవితాన్ని నాశనం చేసి వెళ్తున్నావు, లేదంటే నీ కడుపును పుట్టిన బిడ్డలని జీవితాలని నాశనం చేసి నీ సుఖం కోసం, నీ పడక సుఖం కోసం, లేదంటే వేరేవాడు పక్కన నువ్వు పడుకోవడానికి నువ్వు వెళ్తున్నావు. అటువంటి పరిస్థితుల్లో నువ్వు మోసం చేసి వెళ్తున్నావు కాబట్టి ఎదుటోడి చేతుల్లో నువ్వు మోసపోవడానికి కూడా సిద్ధపడి ఉండాలి.
ఆడు నీతో అవసరం ఉన్నంత వరకునే, లేదంటే అది నీతో అవసరం ఉన్నంత వరకునే నిన్ను వాడుకుంటారు. తర్వాత వారి జీవితాలు నీతో ఆడుకున్న తర్వాత, లేదంటే నీ మీద ఉన్న ఆ తీపి కోరిక తీరిపోయిన తర్వాత, లేదంటే నీ మీద మోసి తీరిపోయిన తర్వాత నిన్ను విడిచిపెడతాడు, నిన్ను మోసం చేస్తాడు, నీకులాగే వేరొక దాన్ని చూసుకుంటాడు, లేదంటే నీలాంటి వాడిని ఇంకొకరితో చూసుకుంటుంది. వ్యభిచారం అనేది మహాపాపం అని చెప్పేసి ఈ కొరింథీయుల సంఘం ద్వారాగా మోషే గారు మనకు తెలియజేస్తున్నాడు. పౌలు గారు, మోసపోకుడి అంటే నువ్వు వేరొకటి చేతిలో మోసపోతున్నావు, అందువల్ల నువ్వు కూడా మోసపోయే దినము నువ్వు గ్రహించాలి. నువ్వు ఎవరినైతే విడిచి వెళ్ళావో ఆ ఎదుటి చేతుల్లో మోసపోయిన తర్వాత నీకు ఆఖరికి నీ బిడ్డలే నీకు దిక్కు, లేదంటే నువ్వు చేసుకున్న భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, వారే నీ దిక్కు, లేదంటే నీ తల్లిదండ్రుల ప్రేమను మర్చిపోయి వేరేవాడి ప్రేమలు వెళ్ళావు కాబట్టి వారే నీకు దిక్కు. కానీ నువ్వు మోసపోయిన తర్వాత మరలా వచ్చినప్పుడు వారిని నిన్ను ఆదరిస్తారని గ్యారంటీ లేదు, నిన్ను దగ్గరికి చేర్చుకుంటారని గ్యారంటీ లేదు. కానీ నువ్వు ఇదే పాపంలో ఉంటే, లేదంటే ఇక్కడ కొన్ని ఇచ్చాడు, మోసపోకడి, ఇక్కడ జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితరము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకునేవారైనను వీరు దేవుని రాజ్యంలో చేరలేరని చెప్పేసి ఇక్కడ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి ఒక్కటి కూడా నెరవేరింది. నువ్వు నీ జీవితాన్ని దేవుడికి సమర్పించుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో దేవుని ప్రేమ కంటే విలువైనది ఏది లేదు, దేవుని ప్రేమ కంటే విలువైనది ఏది లేదని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే దేవుని ప్రేమను అనుభవిస్తేనే తప్ప అనుభవించలేకపోతే చేసేదేమీ లేదు. ఆయన 2 చేతులు చాపి పిలుస్తున్నాడు, నీ యొక్క పాపాన్ని విడిచిపెట్టి నా యొద్దకు రా, నువ్వు పోగొట్టుకునే సమస్తాన్ని నేను ఇస్తాను, నిన్ను ప్రేమించేవారిని నీకు దగ్గర చేస్తాను, నిన్ను ఆదరించేవారిని నీ దగ్గర చేస్తాను, నిన్ను దూషించేవారిని నీ దగ్గర చేరుస్తాను, నువ్వు నీ జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నావో అది నేను చేరుస్తానని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్న ఏ పాపంలో నువ్వు ఉన్నావో, లేదంటే ఏ శాపంలో నువ్వు ఉన్నావో, లేదంటే ఏ వ్యక్తిని నువ్వు నమ్మి వెళ్ళావో ఆ పాపాన్ని విడిచిపెట్టి ఆ వ్యక్తికి దూరం అయ్యి దేవుని యొద్దకు రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకంటే వ్యభిచారం అన్నది నీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాదు, ఒక తీరని రోగాన్ని కూడా నువ్వు తెచ్చుకుంటావు. ఇప్పుడు వయసు ఉంది కదా, ఇప్పుడు యవనస్తురాల్ని, లేదంటే మంచి వయసులో ఉన్నాను, లేదంటే కష్టపడే శక్తి నాకుంది అని చెప్పేసి నువ్వు ఎర్రదిగిపోతున్నావేమో. కానీ ఒక దినం వస్తుంది, ఆ దినము నువ్వు ఏ విషయం చెప్పి నీ కన్నా తల్లిదండ్రులు మోసం చేసావో, అయితే ఏ విషయం చెప్పి నీ బిడ్డలు మోసం చేసావో, ఏ విషయం చెప్పి నీ భర్తనవ్వచ్చు, భార్యనవ్వచ్చు మోసం చేసి దాకుడు మూతలు ఆడుతున్నావో, అది ఏదో ఒక రోజు దేవుడు బయట పెడతాడు. ఆ బయట పెట్టినప్పుడు నీ జీవితము కుక్కల సింపిన ఇస్త్రాకు వల్లే అవుతుందని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు ఈరోజు నిన్ను శిక్షించకుండా ఈ రీతిగానే నేను ఉంచాడంటే దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇంకా నీ జీవితాన్ని బాగు చేయాలని, నీ జీవితాన్ని మార్చుకొని ఆయన యొద్దకు వస్తావని చెప్పి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈ రాత్రికాలమే, లేదంటే ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను దర్శించినట్టయితే, దేవుడు నీతో మాట్లాడినట్టయితే నీ జీవితాన్ని మార్చుకో. దేవుడు ఎల్లప్పుడూ కూడా నిన్ను చూస్తున్నాడు, నువ్వు చేసిన ప్రతి పాపాన్ని ఆయన చూస్తున్నాడు. నీ కుటుంబీకులకు, మీ అమ్మకి, మీ నాన్నకి, లేదంటే నీ రక్త సంబంధులకి, లేదంటే నీ బిడ్డలకు, లేదంటే నీ భర్తకు, లేదంటే నీ భార్యకు నువ్వు ఏవైతే విషయాలు అబద్ధం చెప్పి వారిని మోసం చేస్తున్నావో ప్రతి విషయాన్ని కూడా దేవుడు ఆలకిస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. దేవుని కంటికి ప్రతి ఒక్కటి కూడా తేటగా కనబడుతుంది. నువ్వు నీ కన్న తల్లిదండ్రులు మోసం చేయొచ్చు, లేదంటే నీ కడుపున బిడ్డ బిడ్డలను మోసం చేయొచ్చు, లేదంటే నీ భర్తను భార్యను మోసం చేయొచ్చు, దేవుని మాత్రం మోసం చేయలేవు. దేవుడు ఎంతోమందికి గర్భఫలం లేక బాధపడుతున్నారు, కానీ దేవుడు చక్కనైన బిడ్డలకి ఇచ్చాడు. ఆ బిడ్డల కోసమైనా ఒక్కసారి నువ్వు ఆలోచించావా? నీ కడుపున బిడ్డల బిడ్డల కోసం ఒక్కసారి నువ్వు కన్నీరు కాచి ప్రార్థించావా? వారి జీవితం ఎందుకు ఇలా ఉందని చెప్పి ఎప్పుడైనా నువ్వు ప్రార్థించావా? లేదు. నీ సుఖం కోసం నువ్వు చూసుకుంటున్నావు, నీ జీవితం కోసం నువ్వు చూసుకుంటున్నావు. ఎంజాయ్ చేద్దాము, కష్టపడదాము, తిరుగుదామని చెప్పేసి నువ్వు ఆలోచించుకుంటున్నావేమో. కానీ ఒక రోజంటూ వస్తుంది, దేవుడు నీ విషయంలో జోక్యం చేసుకుంటే నీ భూమి మీద కనబడకుండా కూడా చేయగల శక్తిమంతుడు. నీ జీవితాన్ని మార్చుకొని ఆయన వైపు తిరుగుతావని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్నాడు. నువ్వు సాతాను వైపు తిరుగుతావా, లేదంటే నీ కొరకు ఆ కల్వరి శిలువలో ప్రాణం ఇచ్చిన యేసు వైపు నువ్వు తిరుగుతావన్నది ఒక్క నిమిషము నువ్వు ఆలోచించుకొని ఆయన దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడితే ఆయన క్షమించే దేవుడు. క్షమించి నీ జీవితాన్ని మార్చడానికి ఆయన చూస్తున్నాడు, నీ జీవితాన్ని చక్కదిద్దడానికి ఆయన చూస్తున్నాడు, అనేక ఆశీర్వాదాలు నీకు ఇవ్వాలని చెప్పి ఆయన చూస్తున్నాడు, అనేక దీవెనలకి కారణంగా నేను ఉంచాలని చెప్పి ఆయన చూస్తున్నాడు. రాహాబును మనకు గుర్తు చేసుకుంటే తన జీవితం చాలా పాడైపోయింది, కుటుంబం ఉంది, అయినా సరే తను తినడానికి తిండి లేని పరిస్థితిలో తన పాపం చేసింది. కానీ ఒకనాడు దేవుని యొద్దకు వెళ్ళి ఆయన దర్శనాన్ని పొందుకుంది, తన జీవితాన్ని మార్చుకుంది. అలాగే బైబిల్ గ్రంథంలో ఎంతోమంది వ్యభిచారం చేసేవారు దేవుని యొద్దకు వచ్చి వారి జీవితాలు మార్చుకున్నారు. ఈరోజు వ్యభిచారం చేస్తున్నావేమో, ఆ జీవితాన్ని
దేవుడు నువ్వు వస్తావని చెప్పి ఎదురు చూస్తున్నాడు. నువ్వు రావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను.